వెంకటరెడ్డి గారు ఆగండి ఒక నిమిషం. అయ్యా వెంకటరెడ్డి గారు, మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు మాత్రమే 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 గుర్తుపెట్టుకోండి. మీరేం ప్రజల్ని శాసించే స్థాయిలో వినండి. మీరు ప్రజల్ని శాసించే వాళ్ళు కాదు. మీరు ఎవడేం చెయ్యాలో మీరు చెప్పేది. మేము ప్రజల్ని పాలించే వాళ్ళం తప్ప శాసించే వాళ్ళం కాదమ్మా. మళ్ళీ చెబుతున్నాం, మేము ప్రజల్ని పాలించే వాళ్ళము, ప్రజలకు మేము సేవకులం తప్ప మేము శాసించే వాళ్ళం కాదు. శాసించే వాళ్ళం కాదమ్మా, మేము ప్రజలకు సేవకులం. శాసించామని చెప్పి తోకలు కత్తిరిస్తానన్నాడు కాదు జోష్నా గారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడారు, మొదటి అవకాశం మీకే ఇచ్చారు. మాట్లాడేవండి, ఆవిడ మాట్లాడేవండి. మీ వెటకారాలకి ఆవిడ సమాధానం చెప్పాలి కదా, చెప్పనివ్వండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే, ప్రజలు మాకు 151 ఇచ్చారు 151 ఇచ్చారని డంకా బజాయించుకొని చెప్తున్నారు. సరేనయ్యా, 151 ఇచ్చారు కదా, మీరు ప్రాపర్ గా పరిపాలన చేయండి అంటే అది చేతగాక వీళ్ళ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి ఇవాళ మన ప్యానెల్లో ఎన్నో సార్లు మనతో పాటు డిస్కషన్ లో కూర్చున్నటువంటి వెంకటరెడ్డి గారు లాంటి, నాకు తెలిసైతే ఈ వాజ్ వెరీ కొంత సెన్సిబుల్ గా ఉండేవారు. మరి ఈ మధ్య ఏమైందో నాకు తెలియదు. మరి జగన్ మోహన్ రెడ్డి గారి ఆ సావాస దోషమో ఏంటో దోషమో దాన్ని ఏమంటారో నాకు తెలియదు. కానీ వెటకారాలు ఎక్కువైపోయి ఏమనుకుంటున్నారంటే మేమేలా అనుకుంటామో పక్కవాడు అలానే బిహేవ్ చేయాలి. మేము నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి, మేము నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఎంత తమాషానా? ప్రజల్ని ఎవరు శాసించలేరు. నా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తల మీదే చేయి పెట్టుకున్నాను. ఎందుకు చేయి పెట్టుకుంటారు? ఏంట్రా నాయన ఈ నస 12 నిమిషాల నుంచి ఒకటే ఊకతంపుడు ఉపన్యాసం ఇస్తున్నాడు, ఏంటి నస అని చెప్పి తల మీద చేయి పెట్టుకున్నాను. మీ నస భరించలేక ఏం చేస్తాను సార్? దానికి కూడా వీళ్ళట ఆవిడ అలా పెట్టుకుని చూసారా, మేము ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి. ఏంటండి ఇది? ఇక్కడ ఇవాళ ఇంతసేపు మీరు ప్రశ్న అడిగారండి వర్మ గారు, పాపం కష్టపడి మీరు ప్రశ్న అడిగారు. ఏమడిగారు? అయ్యా, మీ పార్టీ అధికారంలో ఉంది, మీ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటున్నటువంటి వ్యక్తి ఇవాళ వేరే పార్టీలోకి వెళ్ళిపోయారండి, జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారండి. ఎందుకు సార్ అలా వెళ్ళిపోయారు? ఏంటి సార్ కారణం అని మీరు అడిగారు సార్. దానికి గింగిరాలు తిరుగుతూ సమాధానం ఎందుకు సార్ చెప్పడం? మీ ముక్కు ఎక్కడుందంటే అనుకుంటే ఇలా వచ్చి తీసి చూపించడం ఎందుకు సార్? ఒకటే అంటున్నా, అవునండి మా పార్టీ ఓడిపోతుంది, మా పార్టీలో ఎవరు ఉండదలుచుకోవట్లేదు, అందుకనే వెళ్తున్నారని చెప్తే అయిపోయిందిగా. అవన్నీ చెప్పరట. చెప్పకుండా ఏదో సమాధానాలు చెప్తున్నారు. సరే ఫైన్, దాన్ని కూడా పోన్లేండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకుందాం. మా వెంకటరెడ్డి గారు లాగా ఏదైతే అవ్యంగ్యంగా మాట్లాడడం, అవ్యంగ్యంగా నవ్వుతారు చూసారా, పోన్లే ఇలా అన్నా తనను తాను పాపం సాటిస్ఫై చేసుకుంటున్నాడని ఓకే మాకేం కాలేదు, మా పార్టీ బానే ఉంది అని ఒక డిఫెన్సివ్ మెకానిజం లో వాళ్ళు ఉన్నారు అని అనుకోవడం తప్పి చేంజ్ చేయలేవు. సరే, ఇవాళ ఒక విషయం చెప్తాను వర్మ గారు. 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం చేశారు అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదండి. ఏం సమాధానాలు వస్తాయి తెలుసా? రోజా గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, లేకపోతే ఇంకోళ్ళు, వీళ్ళందరూ బయటకు వచ్చేసి బూతులు తిట్టడం తప్పించి వీళ్ళేం మాట్లాడరు. ఇవాళ కూడా ఆడుదాం ఆంధ్ర అనేటివి, ఆడుదాం ఆంధ్ర అని వెంకటరెడ్డి గారు, ఆగండి వెంకటరెడ్డి గారు, నేను మామూలుగా తెలుగుదేశంలో హాఫ్ నాలెడ్జ్ గారు చాలా మంది చూస్తే కానీ మీరు ప్రొఫెసర్ గా ఎంత హాఫ్ నాలెడ్జ్ మాట్లాడతారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కొంచెం చదువుకున్నారు కదా, కొంచెం మీకు ఉందని అనుకున్నా కానీ పాపం పోయినట్టుంది. చంద్రబాబు నాయుడు దగ్గర జాయిన్ అయ్యేటప్పటికి పార్టీలో ఉన్నది పోయినట్టుంది. మీ తెలుగుదేశం నుంచి వచ్చే వాళ్ళందరూ హాఫ్ నాలెడ్జ్ ఉంటారు, బట్ కొద్దిగా మీరు చదువుకున్నారు కదా, కొంచెం బానే ఉంటుంది అనుకున్నా. 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నావు, మీకు భజన చేయకపోతే ఏం సాధించామన్నా? మా పరిపాలన బాగుంటే ఓటేయమన్నావు అంతే తప్ప ఆ పీకేనంటే వేసుకొని వస్తాం, ఈ పీకేనంటే వేసుకొని వస్తాం, వాళ్ళంటే వేసుకొని వస్తాం, 10 రాజకీయ పార్టీలు అంటే వేసుకొని వస్తాం అని ఎక్కడెక్కడ చెప్పట్లా. సింగిల్ గా వస్తున్నాం, గుంపులుగా రండి, గుంపులుగా రండి, సింగిల్ గా వస్తున్నాం. మా పరిపాలన బాగుంటే చంద్రబాబు నాయుడు మీరు అడగండి. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరికన్నా విలువలుంటే, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్కరికన్నా విలువలుంటే మీ పరిపాలన చూసి ఓటేమని అడగండి, పరిపాలన చూసి ఓటేమని అడగండి. మీరు అడిచాడు నీతి వాక్యాలు
తెలుగుదేశం వాళ్ళకి చెప్పుకోండి పాఠాలు, తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళి పాఠాలు చెప్పండి, వాళ్ళైతే వింటారు గొర్రెలు కాబట్టి. మీ తెలుగుదేశం కార్యకర్తలు చెప్పుకోండి వెళ్ళి పాఠాలు, ఇక్కడ ఎవరు ప్రజలు మీ పాఠాలు తెలుగుదేశం వాళ్ళకి చెప్పండి పాఠాలు. ఇవన్నీ పట్టవా? ప్రజలు ఇవాళ రోజు బయటకు వచ్చి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, జోష్నా గారు ఒక్క విషయం నేను ఇస్తాను. జోష్నా గారు మీరు మాట్లాడాలి కానీ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మరొక ముఖ్య విషయం, చాలా సార్లు మనం డిబేట్లో హుందాగా ఉండాలని మాట్లాడుకున్నాం. అలాగే నేతలు కూడా విధానపరంగా మాట్లాడాలి తప్పించి నోరు ఉంది కదా, నాకు పదం ఉంది కదా అని ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్లుగా మీడియాలో మాట్లాడడం అన్నది చాలా క్షమించరాని నేరం. అది ఎవరు మాట్లాడినా, అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, మోదీ మాట్లాడినా తప్పే, రాష్ట్రపతి మాట్లాడినా తప్పే. ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు, దానికి మళ్ళీ కౌంటర్లు. అంబటి గారు పీకే పిచ్చి